గైస్ ఇక్కడ చూడండి, మార్కెట్ ఇక్కడికి వచ్చి ఎందుకు కిందకు వస్తుంది? సో ఇంత పెద్ద క్యాండిల్ ఇక్కడ చూడండి, ఇంత పెద్ద క్యాండిల్ ఎందుకు ఫామ్ అయింది? సో నేను యాక్చువల్లీ మన టెలిగ్రామ్ ఛానల్లో యాక్చువల్ నా టార్గెట్ 519 వరకు ఉన్నది. ఇది ఏది సో ఇది 51,200 కాల్. నా టార్గెట్ 519 వరకు పెట్టుకొని ఉన్నాను నేను. బేసిక్గా చూడండి, అరౌండ్ 19 వరకు నేను పెట్టుకొని ఉన్నా. సో అయినా అది వచ్చింది, బట్ నేను 480లో ఎగ్జిట్ అయిపోయా. ఎందుకంటే నేను ఒక ఫిబొనాచి లెవెల్స్ అని డ్రా చేసుకున్నా యాక్చువల్లీ. సో ఫిబొనాచి లెవెల్స్ నేను డ్రా చేసుకున్నప్పుడు నాకు ఒక రిట్రేస్మెంట్ దొరికింది ఇక్కడ. సో నేను డౌన్ ట్రెండ్లో ఫిబొనాచి లెవెల్స్ డ్రా చేసుకున్నప్పుడు సో మనకు వచ్చేసి 21st హై ఇక్కడ. సో ఇది మీకు ఒక 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో పెడతాను. ఓకే, సో డౌన్ ట్రెండ్లో ఫిబొనాచి లెవెల్ డ్రా చేద్దాం. ఫిబొనాచి ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఉంది కదా, థర్డ్ ఆప్షన్ ఫిబొనాచి రిట్రేస్మెంట్. ఇక్కడ హై నుంచి నేను లోకి డ్రా చేశాను అనమాట. 1 మీటర్ కిందకు వస్తాను, హై నుంచి లోకి డ్రా చేశా. ఓకే, సో హై నుంచి లోకి డ్రా చేసినప్పుడు ఇక్కడ చూడండి, ఎగ్జాక్ట్లీ ఇది ఏరియాలో మీ ఏరియా. సో 0.38 రిట్రేస్మెంట్. సో ఈ ఏరియాలో వచ్చింది నాకు. సో 0.38 రిట్రేస్మెంట్ ఈ ఏరియాలో నాకు వచ్చింది. సో ఎస్టర్డే హై నుంచి, ఎస్టర్డే హై అంటే మనకి ఫ్రైడే హై నుంచి ఇలా కిందకు వచ్చి మార్కెట్ ఇక్కడ లోకి వచ్చిన తర్వాత ఈరోజు గ్యాప్ డౌన్ అయినా కానీ ఇంకా కొంచెం లోకి వచ్చిన తర్వాత నేను ఫ్రైడే హై ఫ్రైడే లో మాత్రమే నేను రిట్రేస్మెంట్ డ్రా చేశాను. సో ఇక్కడ 0.38 ఫస్ట్ రిట్రేస్మెంట్ నాకు ఇది వచ్చింది. సెకండ్ రిట్రేస్మెంట్ ఇది 51,582, అరౌండ్ 51,600 అనుకోండి. సో అందుకని ఇక్కడ రిట్రేస్మెంట్ పెట్టుకున్నా. సో ఈ లెవెల్ దాకా వచ్చి మ్యాక్సిమం నేను ప్రీ ఓపెనింగ్ వరకు అనుకున్నా. సో ప్రీ ఓపెనింగ్ వరకు వస్తే ఓకే ఫైన్, మనకు చాలా టార్గెట్ అనేసి. సో ప్రీ ఓపెనింగ్ తర్వాత ఓకే రిట్రేస్మెంట్ కూడా మేబీ ట్రై చేస్తాను. రిట్రేస్మెంట్ కోసం ట్రై చేశాను. 3 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, సో ఇది 0.38 లెవెల్స్ ఈ రిట్రేస్మెంట్ కోసం ట్రై చేశాను. సో రిట్రేస్మెంట్ కోసం అగైన్ 5 మినిట్స్ నుండి 3 మినిట్స్కి పోతాను. రిట్రేస్మెంట్స్ కోసం ట్రై చేస్తే ఇక రిట్రేస్మెంట్ కొంచెం పైన ఎక్కడ దాకా వచ్చింది, పైకి వచ్చింది. చూడే అంత పెద్ద బిగ్ క్యాండిల్ అనేది పడింది. సో ఈ విధంగా అంటే ఫిబొనాచి ద్వారానే ట్రేడ్ చేయమని కాదు, ఫిబొనాచి కూడా ఒక మనకు కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట. ఇంతవరకు మేబీ కిందకు వచ్చిన నుంచి మార్కెట్ ఇంతవరకు రిట్రేస్ అయ్యి మళ్ళీ కిందకి రావచ్చు అన్నట్టు. ఆ టైంలో పుట్ కూడా మనం చూస్తే పుట్ ఇది మార్నింగ్ ట్రేడ్ ఎలా అయింది అది కూడా చెప్తాను. పుట్ సైడ్ కాల్స్ 2 ట్రేడ్స్ ఈరోజు బాగానే అయ్యాయి. వేరే ఒక ఫ్రెండ్ అకౌంట్లో నేను ఈరోజు చేశాను. ఓకే, సో ఇది చూద్దాం. సో కాల్ సైడ్ ఈ విధంగా ఎందుకు ట్రేడ్ వచ్చిందో అది నేను మాకు చూపిస్తాను. ఓకే, వీడియో అయితే ఎందుకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. చూడండి ఫర్దర్గా కాల్ సైడ్ ఎలా వచ్చింది, పుట్ సైడ్ ఎలా వచ్చింది డిస్కస్ చేద్దాం. గైస్ ఇలా మీకు ప్రతిదీ నేను టెలిగ్రామ్ ఛానల్లో స్క్రీన్ షాట్స్ తీసి పెడుతుంటాను కదా, అది మీరు నేర్చుకోవడానికి బాగుంటుందనే ఉద్దేశంతో పెడతాను, అంతేగాని మీరు ఆ ట్రేడ్ తీసుకోమని కదా. అందుకే మీకు మ్యాక్సిమం నేను అబ్జర్వ్ చేయండి అని పెడతాను, ఎవరిని తీసుకోమని చెప్పను. నా ఫ్రెండ్ ఒకరు సజెస్ట్ చేసింది, ఇన్ని మెసేజ్లు గ్రూప్లో పెడితే ఎలా అన్నట్టు అన్నారు. అది మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి, కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు యూస్ఫుల్గా ఉందా, లేదంటే అన్నిసార్లు పెట్టను, ఎక్కడ తీసుకుని ఎక్కడ ఎగ్జిట్ అయ్యాను కూడా చెప్తాను అంతే. అయితే మనం మార్నింగ్ మన టెలిగ్రామ్ ఛానల్లో చూసుకున్నట్టే, సో మార్నింగ్ యాజ్ యూజువల్ మీకు అందరికీ తెలుసు నేను ఏదో కొటేషన్స్ అని పెడుతుంటాను. సో ఇక్కడ చూస్తున్నాం కదా, ఎస్టర్డే పెట్టిన ఇవన్నీ వీడియోస్. నైట్ నేను మీకు చెప్పినట్టు వాయిస్ మెసేజ్ పెట్టా టెలిగ్రామ్ ఛానల్లో. నేను ఒక మ్యారేజ్కి వెళ్ళేసి వచ్చి, సో నైట్ ఫ్రైడే క్యాండిల్ అనేది ఒక కైండ్ ఆఫ్ హ్యాంగింగ్ మ్యాన్ లాగా ఉంది. సో థర్స్డే క్యాండిల్ పైన ప్రైజ్ని క్లోజ్ చేయలేకపోయారు. ఈవెన్ కింద ప్రైజ్ వచ్చినా కానీ బయర్స్ తీసుకుపోయినా పైన క్లోజ్ చేయలేకపోయారు. సో మోరోవర్ ఏదో కైండ్ ఆఫ్ ఒక న్యూస్ అనేది సోషల్ మీడియాలో రన్ అవుతుందని కూడా నేను చెప్పాను అనమాట. బేసిక్గా ఈ ట్యాక్సెస్ గురించి ఒక 30% ట్యాక్సెస్ ఉంటుందని, FNO అనేది ఒక లాటరీ టైప్ అని, TDS కింద మారుస్తామని చెప్పేసి చాలా ఈ హిందీ ఛానల్స్, యూట్యూబ్ వాళ్ళు, మన వాళ్ళు పెట్టింది నేను చూడలేదు. హిందీ ఛానల్స్ నేను చాలా చూశాను యూట్యూబ్లో. తర్వాత నేను ట్విట్టర్లో కూడా చెక్ చేశాను, ఎక్స్లో
చూస్తే కూడా న్యూస్ అనేది ఉన్నది, బట్ అది కన్ఫామా కాదనేది మనకు తెలియదు. సో దానివల్లనే మార్కెట్ గ్యాప్ అప్ అవుతుంది అనేది అంటే లేదు. గ్లోబల్గా వచ్చి మామూలుగా యాక్చువల్గా గ్లోబల్గా మనకు అన్ని మార్కెట్స్ రెడ్లోనే ఉన్నాయి. సో మార్నింగ్ అది అనుకున్నట్టే మీకు మార్నింగ్ నేను ఎస్టర్డే నైట్ అడిగాను బీరిష్గా ఉంటుందా బుల్లిష్గా ఉంటుందని ఒక పోల్ పెట్టినప్పుడు 128 మెంబర్స్ ఈ పోస్ట్ని చూశారు, కానీ 47 మెంబర్సే ఓటేశారు. బట్ అది వాళ్ళ ఇంట్రెస్ట్, అది మనం ఎవరిని పుష్ చేయలేము. 55% బీరిష్ అన్నారు, 36% బుల్లిష్ అన్నారు. మిగతా వాళ్ళు నన్ను అంటే ఏం తెలియదు అన్నట్టు. మార్నింగ్ ఒక కొటేషన్స్ ఆబ్వియస్లీ పెడతాను. గిఫ్ట్ నిఫ్టీ అప్పటికి ఒక 40 పాయింట్స్ అంటే నేను చెక్ చేసినప్పుడు 40 - 44 మైనస్లో ఉన్నది. మార్నింగ్ కొద్దిసేపు మార్కెట్ ఓపెన్ అయింది అరౌండ్ 9:28 అనుకుంటా. నేను పుట్ సైడ్ పెట్టాను ఒకటి, చూస్తున్నారు కదా 51,400 PE 51,400 PEని అబ్జర్వ్ చేయమని చెప్పాను. సో మీ ఒపీనియన్ ఏంటంటే డౌన్ సైడ్ అన్న. సో ఆబ్వియస్లీ తెలుసు మార్కెట్ డౌన్ సైడ్కి రావడానికి ఉందని. సో మార్నింగ్ ఇక్కడ చూసుకుంటే మనము చూడండి, ఇక్కడ ప్రీ ఓపెనింగ్ ఇక్కడ జరిగింది. అలా మార్కెట్ ఇక్కడ ప్రీ ఓపెనింగ్ అయ్యి అలా కిందకు వచ్చేసి రైట్. సో ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇది కైండ్ ఆఫ్ ఒక ఇన్వర్టెడ్ హ్యామర్. తర్వాత నెక్స్ట్ 3 minutes టైం ఫ్రేమ్ మార్కెట్ బాగా వచ్చింది. నెక్స్ట్ క్యాండిల్ వచ్చినా కానీ బయర్స్ ఇక్కడ పైకి తీసుకొచ్చినా కానీ ఈ ప్రీవియస్ క్యాండిల్ పైన క్లోజ్ చేయలేకపోతుంది, ఇక్కడ రిజెక్ట్ అవుతుంది. సో మనకి ఇక్కడ చూడండి ప్రీ ఓపెనింగ్ వచ్చేసి ఇది ప్రీ ఓపెనింగ్ అండ్ ఫ్రైడేలో రెండు మనకు ఆల్మోస్ట్ ఎంత ఒక అరౌండ్ ఇది 400 అనుకుంటే ఒక 220 పాయింట్స్ అరౌండ్ 210 పాయింట్స్ డిస్టెన్స్లో ఉన్నాయి. ఓకే, సో అదొకటి. సో ప్రీ ఓపెనింగ్ దగ్గరకు వచ్చినప్పుడు మార్కెట్ ఆబ్వియస్లీ ఇక్కడ రిజెక్ట్ అయింది ఒకసారి. మళ్ళీ మార్కెట్ ఇక్కడ బయర్స్ ఇక్కడ నుంచి కింద నుంచి పైకి తీసుకొచ్చిన దీనిపైన క్లోజ్ చేయలేకపోయారు. నెక్స్ట్ మళ్ళీ బయర్స్ వచ్చేసి కైండ్ ఆఫ్ ట్రాప్ అనమాట. మార్నింగ్ చూడండి, ఓకే ఇక్కడ లోస్ చూడు, ఇక్కడ ఈ లో ఇక్కడ ఉంది, తర్వాత ఇక్కడ లో పైన ఉంది. సో నెక్స్ట్ ఏమనుకుంటారు, సో ఇక్కడ ఆల్రెడీ రిజెక్ట్ అయింది, ప్రీ ఓపెనింగ్ కిందకు వచ్చింది. సో మళ్ళీ క్యాండిల్ ఇక్కడ పైకి వెళ్ళే టైంలో నేను ఆబ్వియస్లీ ఇక్కడ రిజెక్ట్ అవుతుందని చెప్పేసి నేను అప్పటికే ఈ రెండు యాడ్ చేసుకొని చూస్తున్నాను. 51,400 PE 58,000 ఇది 58 అని పెట్టాను ఇక్కడ, ఇది అది కాదు, ఇది 51,200 PE. ఓకే, సో ఏం చేశాను, సో ఇక్కడ చూడండి ఇక్కడ. సో మార్కెట్ ఇది పుట్టు మంచిగా వచ్చింది 3 minutes, తర్వాత కిందకు వచ్చి స్లోగా కింద. యాక్చువల్లీ ఇక్కడ మనం ఇమీడియట్గా ఎంటర్ అవ్వలేము. సో మళ్ళీ మార్కెట్ కిందకు వచ్చింది, కిందకు వచ్చి దీన్ని ఆఫ్లోకి ప్రీవియస్ 3 minutes క్యాండిల్ ఆఫ్కి వచ్చేటప్పుడు నేను దాన్ని ఆఫ్కి వచ్చినప్పుడు దాన్ని ఏమంటారు కైండ్ ఆఫ్ పీరిసింగ్ ప్యాటర్న్ లాగా నేను థింక్ చేస్తాను. ఇక్కడికి వచ్చినప్పుడు ఎంటర్ అయిపోయా, బట్ కన్ఫర్మేషన్ ఏం లేదు. ఇక్కడ ఆల్రెడీ రిజెక్ట్ అవుతుంది, రిజెక్ట్ అయ్యి మళ్ళీ కిందకు వచ్చి ఈ ఫ్రైడే లో దగ్గర మళ్ళీ సపోర్ట్ తీసుకొని పైకి రావచ్చు అని నా వ్యూ. సో ఇంకొకటి ఇమీడియట్గా సపోర్ట్ ఇక్కడే ఉంది 51,133 ఎందుకు సపోర్ట్ అంటే చూడండి 51,133 మనం ఎందుకు సపోర్ట్గా తీసుకోవాలి. ఒకప్పుడు ఇది ఇప్పుడు జూన్ 3 51,133 అక్కడ మీకు హై కనిపిస్తుంది గ్రీన్ కలర్లో 51,133 జూన్ 3 ఇది ఒక రెసిస్టెన్స్. సో ఆబ్వియస్లీ పాసిబిలిటీ ఉండొచ్చు ఇప్పుడు ఒక సపోర్ట్గా తీసుకోవడానికి, అందుకని నేను సపోర్ట్ డ్రా చేసుకుంటాను. నేను ఈ 2 లెవెల్స్ మైండ్లో పెట్టుకున్నాను, ఏదర్ ఫ్రైడే లో లేదంటే కిందకు వస్తే ఎక్కడైనా సపోర్ట్ తీసుకుంటుందని వెయిట్ చేస్తాను అనమాట. సో నేను బేసిక్గా మీకు చెప్పినట్టు 3 minutes టైం ఫ్రేమ్ 5 minutes టైం ఫ్రేమ్లో చూస్తాను. నేను అన్నింటిలో ఓపెన్ చేసి చూస్తుంటాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి 5 minutes టైం ఫ్రేమ్లో దీన్ని చూస్తాను, ఇది ట్రేడింగ్ వ్యూ. తర్వాత ధన్లో చూస్తాను 5 minutes టైం ఫ్రేమ్లో. ఆ తర్వాత జెరోదాలో కూడా 3 minutes టైం ఫ్రేమ్లో చూస్తాను అనమాట. తర్వాత సెన్సిబుల్లో కూడా ఇవన్నీ చూస్తాను 50 minutes టైం ఫ్రేమ్లో క్యాండిల్స్ అన్ని అబ్జర్వ్ చేస్తుంటా. ఓకే, సో ఇదంతా ఈవెన్ మీకు వీడియో లెంగ్తీగా ఉన్నా మీరు నేర్చుకుంటారని ఇవన్నీ చెప్తున్నాను. సో ఇక్కడ రిజెక్ట్ అయినప్పుడు నేను పుట్ సైడ్ వచ్చేసి సో తీసుకున్నా. సో ఇక్కడ ఎంట్రీ అయిపోయాము. ఎంట్రీ అయిపోయి టార్గెట్ ఇక్కడే 108 పాయింట్స్ ఎందుకు పెట్టుకోవాలి, టార్గెట్ ఇక్కడే ఎందుకు పెట్టుకోవాలి అదొక క్వశ్చన్ ఉంటుంది అందరికి మైండ్లో. సో టార్గెట్ అక్కడే ఎందుకు పెట్టుకోవాలంటే చూడండి ఇక్కడ మార్కెట్ ఇక్కడ రిజెక్ట్ అయినప్పుడు సో మనం ఇక్కడికి వస్తేనే ఆబ్వియస్లీ మార్కెట్ ఏమైంది, సో
ఇక్కడ రిజెక్ట్ అయిపోయింది, ఇక్కడ రిజెక్ట్ అయింది, ఇక్కడ రిజెక్ట్ అయింది. సో ఇక్కడ ఓపెన్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళినాం. ఆబ్వియస్లీ ఇక్కడ మనకు ప్రీవియస్ ఓపెనింగ్ ఉంది. సో దీన్ని రిజెక్ట్ అవుతున్నప్పుడు ఆబ్వియస్లీ ట్రెండ్ మార్నింగ్ డౌన్ ట్రెండ్ ఉంది, తర్వాత ఒక నెగిటివ్ న్యూస్ ఉన్నప్పుడు కనీసం పుట్ సైడ్ కొన్ని పాయింట్స్కైనా అబ్జర్వ్ చేస్తారు. ఐ మీన్ పుట్ సైడ్ యాక్సెప్ట్ చేస్తారు మనకు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ మళ్ళీ కైండ్ ఆఫ్ స్పిన్నింగ్ టాప్ ఫామ్ అవుతుంది. సో ఏమనుకుంటాం, ఇక్కడ నుంచి మేబీ రివర్స్ తీసుకుంటుందని, బట్ ప్యాటర్న్ అట్లేదు. సో మీరు ప్యాటర్న్ చూస్తే అలా వచ్చింది, పైకి వెళ్ళింది. సో ఈ ప్యాటర్న్ వచ్చేసి కలర్ మారుద్దాం. సో ఈ ప్యాటర్న్ వచ్చేసి ఎటుంటుంది, సో ఇది ఫాల్ సైడ్ ఉండే ప్యాటర్న్ అనమాట. ఓకే, సో ఇమీడియట్గా మనకి ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది. సో ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది. సో అప్పటికే మార్కెట్ వచ్చేసి అరౌండ్ బ్యాంక్ నిఫ్టీ చూస్తే 500 పాయింట్స్ పడిపోయింది. సో మనకి ఇక్కడ సపోర్ట్ ఉంది. సో ఆబ్వియస్లీ మనము ఇక్కడ సపోర్ట్ ఉన్నప్పుడు మన టార్గెట్ హెవీగా పెట్టుకోకూడదు, మన టార్గెట్ తక్కువే పెట్టుకోవాలి. సో ఈవెన్ ఇది ఎక్కడికి వెళ్ళింది, ఈవెన్ ఇది 463కి వెళ్ళింది. మనం అన్నీ క్యాప్చర్ చేయడానికి లేవు, మనం 455లో క్లోజ్ చేయడానికి వీలైంది. ఇది ఒక రిస్కీ ట్రేడే, బట్ మార్నింగ్ తెలుసు మనకు, అందరికీ తెలుసు పుట్ సైడే ఉంటుందని. సో అక్కడికి అయిపోయింది. సో తర్వాత మళ్ళీ కాల్ సైడ్ మనం ఎలా ఎంట్రీ తీసుకోవడానికి వెయిట్ చేసాం. కాల్ సైడ్ ఎలా ఎంట్రీ వచ్చింది ఇక్కడ చూడండి. మార్కెట్ అలానే మార్నింగ్ కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్ళింది. సో నెక్స్ట్ రిట్రేస్మెంట్ కోసం మనం వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. సో రిట్రేస్మెంట్ అనేది ఇమీడియట్గా ఒక బాటమ్ క్రియేట్ చేసింది కదా, ఈ బాటమే నెక్స్ట్ బాటమ్ క్రియేట్ చేస్తుంది కదా, దాని పైన క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో మార్కెట్ ఇక్కడ దాకా వచ్చేసి ఇక్కడ ఒక మంచి మరబోజు అంటారు దీన్ని. చూడండి, ఎటువంటి విక్కు లేదు, మంచి మరబోజు, ఇది మంచి మరబోజు క్యాండిల్ ఫామ్ అయింది. సో బయర్స్ ఉన్నారు దీంట్లో, అసలు సెల్లర్సే లేరు. సో ఆబ్వియస్లీ మనకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, సో మార్కెట్ పైకి వెళ్తుందని. సో ఆ టైంలో మార్కెట్ అప్పుడు ఎక్కడ ఉంది, 51,124 మన లో. సో మార్కెట్ ఈవెన్ 51,191. సో మార్కెట్ 200 రేంజ్కి వచ్చింది. సో అందుకని నేను ఇది యాడ్ చేసుకున్నా 51,800 చూడండి 51,000. సో ఇది 58 కాదు 51, ఎందుకంటే నేను బ్యాంక్ ఎక్స్ కూడా చూశాను, అందుకని బై డిఫాల్ట్ టైప్ చేశాను. సో 51,200 కాల్ ఇక్కడ చూడండి. సో మీరు 3 minutes టైం ఫ్రేమ్లోనే అబ్జర్వ్ చేయండి, చూద్దాం. సో మార్కెట్ ఇలా డౌన్కి వచ్చింది. ఇక్కడ మా క్యాండిల్ ఫామ్ అయినప్పుడు మనం ఏమనుకుంటాం, ఇది కైండ్ ఆఫ్ ఇన్వర్టెడ్ హ్యామర్, మేబీ ఇక్కడే సపోర్ట్ తీసుకొని పైకి పోద్ది అనుకోవచ్చు. బట్ ఆ టైంలో మన మార్కెట్ని కూడా చూడాలి. సో ఇక్కడ మార్కెట్ ఇన్ బిట్వీన్ ఉంది, ఇక్కడే మన కన్ఫర్మేషన్ ఇవ్వాల. సో అప్పుడు మనము ఆ ఇన్వర్టెడ్ హ్యామర్ని కన్సిడర్ చేయడానికి లేదు. సో తర్వాత ఇక్కడ ఒక గ్రీన్ కలర్ ఇన్వర్టెడ్ హ్యామర్ అయింది. సో ఇది ఇమీడియట్గా తీసుకోవడానికి లేదు, ఒక రిట్రేస్మెంట్ వచ్చిన తర్వాత తీసుకుంటే అప్పుడు మనకు కరెక్ట్ ఎంట్రీ అవుతుంది. సో అప్పుడు ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ పైకి వెళ్ళింది, కొంచెం రిట్రేస్ అయ్యి కిందకు వస్తుందని. ఇది ఆబ్వియస్లీ నేను మీకు పెట్టాను టెలిగ్రామ్ ఛానల్ చూడండి. సో మార్కెట్ ఎలా ఉందని చెప్పి, ఇది పుట్ సైడ్, ఇదంతా పుట్ సైడ్ అయిపోయింది. పుట్ సైడ్ మై మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ డన్, లెట్ us వెయిట్ ఫర్ ద డైరెక్షన్, నవ్ అబ్జర్వ్ బిలో. సో ఇదే పెట్టాను మీకు చూడండి, 51,200 కాల్ ఇది పెట్టాను అనమాట. ఓకే, ఒక వాయిస్ మెసేజ్ పెట్టాను, దీన్ని అబ్జర్వ్ చేయండి అన్నట్టు. సో 51,200 కాల్ ఎలా రావచ్చు అనేసి డబుల్ బాటమ్ క్రియేట్ చేసింది, రావచ్చు అని పెట్టి ఇక్కడ దాకా ఎందుకు గీసాను ఫస్ట్, ఇది ప్రీవియస్ ప్రీ ఓపెనింగ్ మార్నింగ్ ఓపెన్ అయింది, మ్యాక్సిమం 7 దాకా వచ్చి అక్కడ ఏమైనా రిజెక్ట్ అయ్యి మళ్ళీ కిందకి రావచ్చు. ఓకే, సో అప్పటికి ఇక్కడ ఒక మరబోజు ఫామ్ అయింది. మరబోజు ఫామ్ అయినప్పుడు మనకు ఆ ప్రైస్ ఎక్కడ ఉంటుంది చూడండి, ఇక్కడ మరబోజు, మనకు ఒక మంచి మరబోజు రిట్రేస్మెంట్ అయిన తర్వాత మరబోజు ఫామ్ అయింది. సో ఇక్కడ ఇది ఒక మరబోజు, ఈ ప్రైస్ మనకి ఎక్కడ వచ్చింది. సో ఇక్కడే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు రిట్రేస్ అయ్యే టైంలోనే, ఈ క్యాండిల్ ఫామ్ అయ్యే టైంలోనే మీకు అర్థం కావాలి. చూడండి, హ్యామర్ ఫామ్ అయింది. హ్యామర్ బాడీ వచ్చేసి కొంచెం స్మాల్గా ఉండాలి, విక్ చాలా పెద్దగా ఉండాలి, బట్ ఇది ఒక హ్యామరే. అప్పుడు మీరు వాల్యూమ్ చూడాలి, చూడండి వాల్యూమ్ ఎలా ఉందో. వాల్యూమ్ చూస్తే ఇక్కడ ఈ మరబోజుకు వాల్యూమ్ చూడండి ఎంత ఉందో, సో దీనికి వాల్యూమ్ చూడండి ఎంత ఉందో. సో ఇక్కడ ఈ వాల్యూమ్స్ బట్టి మీరు అబ్జర్వ్ చేయాలన్నమాట. సో వాల్యూమ్స్ అనేటివి ప్రైస్ తగ్గుతుంది, వాల్యూమ్స్ కూడా ఇక్కడ తగ్గుతుంది. ఓకే, సో మీకు నేను మామూలుగా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ మార్నింగ్ పెట్టాను వాల్యూమ్స్ గురించి, అది మీలో ఎంతమంది చూసారో నాకైతే తెలియదు. నేను ఒక పోస్ట్ అయితే పెట్టా మార్నింగ్, ఒక వాల్యూమ్స్ గురించి
అవన్నీ మీరు అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ బ్రేక్అవుట్స్, అది కనిపించట్లేదు. ఓకే, లెట్స్ సీ. సో అలా మీరు వీటిని అబ్జర్వ్ చేయాలన్నమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి హ్యామర్ ఫామ్ అయింది. సో హ్యామర్ ఫామ్ అయినప్పుడు ఆబ్వియస్లీ కొంచెం ప్రైస్ కిందకి వచ్చి దీనికంటే కిందకి వెళ్తే మనం కన్ఫర్మేషన్ తీసుకోలేము. సో ఇక్కడికి వచ్చింది, మనం ఇక్కడ ఎంటర్ అవ్వచ్చు. బట్ ఇక్కడ నేను ఎంటర్ అవ్వలేకపోయా. సో అట్లీస్ట్ ఈ హ్యామర్ టాప్ లైన్ ఎంటర్ అవుదామని టాప్లో 316లో ఎంటర్ అయిపోయి ఈ క్యాండిల్లో వచ్చి స్టాప్ లాస్ పెట్టుకో 15 పాయింట్స్. ఓకే, చూడండి ఎంత మంచిగా వచ్చిందో. సో నా టార్గెట్ వచ్చేసి 519 పెట్టుకొని ఉన్నాను. సో ఇలా రిట్రేస్మెంట్ జరుగుతుంది. మనం కిందకు వచ్చేటప్పుడు ఓ మై గాడ్ ఇంకా కిందకి వెళ్ళిపోద్ది అనుకుంటాం, లేదు, రిట్రేస్మెంట్ జరిగి పైకి వెళ్తుంది. సో అప్పుడు మనం ఇక్కడ చూస్తే మంచి మరబోజు ఇక్కడ ఇది ప్రీ ఓపెనింగ్ కదా, మార్నింగ్ ఓపెన్ అయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మేబీ అందరూ అనుకుంటారు ఓ మై గాడ్ కింద పడిపోద్ది అనుకోవచ్చు. మేబీ ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ అయింది. ఇక్కడ ఒకసారి ఇక్కడ రిజెక్ట్ అయ్యి కిందకు వచ్చింది కదా, సో దీన్ని మళ్ళీ డబల్ టాప్ అని కూడా అంటారు. ఇక్కడికి వచ్చి రిజెక్ట్ అయ్యి కిందకి రావచ్చు. బట్ ఆ మూమెంట్ కనిపించట్లా. సో కింద నుంచి మార్కెట్ వస్తుంది కదా, ఆల్రెడీ చాలా పడిపోయింది. కింద నుండి మార్కెట్ వస్తుంది కాబట్టి నేను ఇంకా వెయిట్ చేశాను అనమాట. మీకు టెలిగ్రామ్లో మన బుక్ మై ప్రాఫిట్లో కీప్ ఆన్ నేను అన్ని స్క్రీన్ షాట్స్ తీసి పెడుతూ ఉన్నా. సో నేను ఇక్కడ అబ్జర్వ్ చేయమన్నాను ఫస్ట్ కాల్ది, నవ్ అబ్జర్వ్ బిలో 1 అని ఇది పెట్టేశాను. ఇప్పుడు 312. సో 312 ఇమీడియట్గా మనం ఎంటర్ అవ్వలేం కదా, సో అందుకని 16లో ఎంటర్ అయిపోయాము. సో ఇక్కడ చూడండి మ్యాక్సిమం 50 పాయింట్స్ అని చెప్పాను. బట్ స్టిల్ కాల్ సైడ్ ఆల్మోస్ట్ టార్గెట్ ఈజ్ నియరింగ్ అని పెట్టా. సో అప్పుడు దగ్గరలో ఉన్నాం, మన టార్గెట్ 381. సో మన టార్గెట్ 519 కదా. సో 519 కోసం వెయిట్ చేశా. ఎందుకంటే ఈ రిట్రేస్మెంట్ ఫస్ట్ చెప్పాను కదా, ఫిబొనాచి డ్రా చేసినప్పుడు ఈ రిట్రేస్మెంట్ వర్క్ కోసం వెయిట్ చేశా. బట్ ఈ రిట్రేస్మెంట్లో ఒక మంచి రెడ్ క్యాండిల్ పడింది. తర్వాత మళ్ళీ ఒక మంచి మరబోజు చూడండి 3 మినిట్స్లో ఎంత స్ట్రాంగ్గా పడిందో. సో స్టిల్ ఇంకా మార్కెట్ ఆబ్వియస్లీ ఇక్కడికి వచ్చేసింది. ఇది మన ప్రీవియస్ డే క్లోజింగ్ అనమాట, ఫ్రైడే క్లోజింగ్ దగ్గరకు వచ్చింది. ఇప్పుడు చూడండి ఎంతవరకు వెళ్ళిందో, ఇది 655 వరకు వెళ్ళింది. బట్ మనం 480లో ఎగ్జిట్ అయిపోయాం. సో అన్ని పాయింట్స్ మనం క్యాప్చర్ చేయలేము ఫ్రెండ్స్. సో 480లో మనం ఎగ్జిట్ అయిపోయాము. 480లో మనం ఎగ్జిట్ అయిపోయాం. ఓకే, సో అరౌండ్ చూడండి 164 పాయింట్స్ కాల్ సైడు. సో మనకు పుట్ సైడు 108 పాయింట్స్, చాలు ఎక్కువ. సో ఇది ఇంకా ఉంది, కాల్ సైడ్ ఉంది మార్కెట్, మన ఏమంత ఇదిగా లేదు. చూడండి ఇక్కడ ఎంత మంచిగా వెళ్తుందో, 674 అరౌండ్ అనదర్ 200 పాయింట్స్ ఇక్కడ మనం ఈజీగా మిస్ చేసుకున్నాం. బట్ నేనేంటంటే ఇక్కడ రిట్రేస్మెంట్ తీసుకుని మేబీ ఇక్కడ కొద్దిసేపు కన్సోలిడేట్ అవుతాం అనుకున్నాను. బట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 150 పాయింట్స్ ఉన్నాయి, 160. ఇది ఒక రిట్రేస్మెంట్ 51,500 అనుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 160 పాయింట్స్ ఉన్నాయి. ఈజీగా మనం అది క్యాప్చర్ చేసి ఉండొచ్చు. బట్ ఓకే, ఫైన్. ఓకే.